తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం జరిగిందో వనపర్తిని చూస్తే తెలుస్తుందన్నారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. గురుకులాల ఏర్పాట్లో తెలంగాణ దేశానికి ఆదర్శమన్నారు. గురుకుల స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచి వనపర్తికి హెలికాప్టర్లు వస్తూ ఉంటే కింద అంతా పచ్చదనమే కనిపించిందన్నారు ఆమె. ఇక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ చక్కగా చదువుకుని తెలంగాణ ఖ్యాతిని ఇనుముడింపజేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారంటూ మంత్రి సవిత తెలిపారు. తెలంగాణ చదివిన బిడ్డలు ఇంతకుముందు పెద్దలు నిరంజనని చెప్పినారు. వనపర్తిలో చదివిన బిడ్డలు ఎక్కడైనా కనిపించాలి, ఎక్కడ చూసినా నిరంజనని ఎట్లా చెప్పారు. తెలంగాణలో చదువుతున్న బిడ్డలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడేటట్టు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. ఊరికే మామూలుగా రొటీన్ కోర్సులు పెట్టకుండా సమాజంలో ఇప్పుడున్న మార్కెట్లో డిమాండ్ని బట్టి కోర్సులు పెట్టండి, పిల్లల్ని ఆ దిశగా అడుగులు వేయించండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మన పిల్లలకి మంచి విద్య అందించడమే కాకుండా మన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే కూడా వాళ్ళకి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ మంత్రిగా చెప్పినారు. ఇప్పుడు పై చదువులు 6వ తరగతి 7వ తరగతి చదవడానికి ఇబ్బంది పడ్డ సందర్భం నుండి ఈరోజు అవకాశాలు ఎట్లా ఉన్నాయని చెప్తున్న సందర్భంలో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ పేద విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉండదు. కాబట్టి అది కూడా ప్రభుత్వమే బాధ్యతగా తెలంగాణ చదివిన బిడ్డలు ఇంతకుముందు పెద్దలు నిరంజనని చెప్పినారు. వనపర్తిలో చదివిన బిడ్డలు ఎక్కడైనా కనిపించాలి.